హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి వార్త మనం చదవడం జరిగింది. ఆ వార్త చదివిన తర్వాత ఐజీ సత్యనారాయణ గారి దృష్టికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ దృష్టికి చాలామందికి ఆ వార్తను మనం పంపించడం జరిగింది. పంపించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఎందుకు మరి నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పేర్లు మాత్రమే బయట పెట్టద్దు, బాధితులకు న్యాయం జరిగే విధంగా మీడియా రాయాలని ఉన్నది. కానీ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల పేర్లు కానీ ఫోటోలు కానీ ఒక్క వార్త కూడా రాయకపోవడం ఎట్లా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మీడియా మిత్రులు మాట్లాడుకోవడం. పోలీసులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం ఎన్ఐన్ మీడియాలో వీడియో వేసిన తర్వాత వాళ్ళ పేర్లు ఫోటోలు అయితే బయటకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పూర్తి స్థాయిలో ఈరోజు వాళ్ళ పేర్లు ఫోటోలతో ఈరోజు ఒక వార్త వచ్చింది. కానీ నిజానికి ఈ అత్యాచారం ఏదైతుందో ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం ఏదైతుందో ఈ అత్యాచారంలో పాల్గొన్నటువంటి ఈ 7 మంది మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. ఇది ఎన్ని రోజుల నుండి జరుగుతుంది దందా అనేది నిన్న ఐజీ గారి మాటల్లో కానీ ఎస్పీ గారి మాటల్లో కానీ మనం చూసేదంటే మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటి అని అంటే ఈ పరంపర అనేది ఇవాళ కొత్త కాదు, వాళ్ళు పోలీసులే విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ నిన్న మనం చెప్పినట్టుగా నిర్లక్ష్యం అనేది పోలీసుల నుండి కొద్ది జరిగింది. అయితే నిన్న మనం చెప్పిన వీడియోలో పోలీసులు అన్నాం, కానీ పోలీసు అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇదే ఊరుకొండపేట పోలీస్ స్టేషన్లో చేస్తున్న వాళ్ళు కానీ, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎంతోమంది ఇట్లాంటి గూండాలను, ఇట్లాంటి దొంగల్ని, ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళని అరుచుకునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం కానీ చేసిన ప్రతిసారి కూడా ఆ కానిస్టేబుల్ను, హెడ్ కానిస్టేబుల్ను బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోతున్నారు, వాళ్ళ జోలికి పోకండి అని చెప్పేసి వీళ్ళందరినీ ఈరోజు ఇలా తయారు చేసింది ఏంటంటే పోలీసు అధికారులు. నిజంగా పోలీసు అధికారులు కనుక ఇవన్నీ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే ఎప్పుడో జరగాల్సినటువంటి కట్టడి ఈరోజు ఒక అత్యాచారం జరిగి ఆ అమ్మాయి నోట్లో మూత్రం పోసేటువంటి పరిస్థితి వరకు వచ్చేది కాదు. అయితే విస్తుపోయే నిజాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలామంది అందులో ఉన్నారనే విషయం తెలిసింది. వీళ్ళందరూ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారంటే ఎవరో, వీళ్ళన్ని విషయాలు మనం ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులను, దాంతోపాటు కొంతమంది రాజకీయ నాయకులను, వీళ్ళను గత 2 రోజులుగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళ వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు బయటపడేటువంటి వ్యక్తులు 7 మందే, కానీ ఇంకా బయటికి రానటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు జరిగినటువంటి లైంగిక దాడుల్లో కానీ, ఇంతకుముందు జరిగినటువంటి గొడవల్లో కానీ బయట పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడుకున్న ముందు వార్తలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి అని అంటే ఉన్న 7 మందిలో 6 గౌడ్సే. ఏదో ఫోన్ చేయగానే కార్తిక్ గౌడ్ అంటే ఇక్కడ వ్యక్తి మహేష్ గౌడ్ ఎవరైతే ఉన్నాడో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగానే ఏదో గౌడ సంఘం మీటింగ్ కావచ్చు అని చెప్పేసి మొత్తం గౌడ్స్ అందరూ వేరు అక్కడికి. అంటే నేను ఇక్కడ గౌడ కులాన్ని కించపరిచేయడానికి ప్రయత్నం చేయట్లేదు, దయచేసి ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి సూర్యాపేట మర్డర్ కేసు అయితే ఉందో అది కూడా బీసీ బిడ్డలే చేసిరు. ఒక దళిత అమ్మాయి అంటే దళిత కులానికి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పేసి ఇదే గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు చేసిరు. ఈరోజు అత్యాచారం కేసుల్లో కూడా అందరి పేర్లు గౌడ అనే పేరు ఈరోజు కనబడాల్సిన పరిస్థితి ఎందుకు ఉన్నది. ఈ యువత మొత్తం ఎందుకు గంజాయికి మద్యానికి అలవాటు పడే పరిస్థితిలో పోతూ ఉంది. మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పోలీస్ అధికారులు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు గౌడ్స్ కాదు, యాదవ్స్ కాదు, ముదిరాజులు కాదు, పద్మచారులు, ఇట్లా 4-5 కులాలు ఏవైతే బీసీల్లో ఉన్నాయో ఈ బీసీ కులాలు మాత్రమే గంజాయికి మద్యానికి అలవాటు పడి ఏది ధర్మం పేరుతోని ఇంకేదో పేరుతోని చెడిపోతున్నటువంటి బ్యాచ్లుగా తయారవుతున్నది కేవలం బీసీ కులాలు మాత్రమే. అంబేద్కర్ పుణ్యమో లేదంటే ఆ అంబేద్కర్ సంఘాల పుణ్యమో ఇంకేదో పుణ్యం వల్ల కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడతారు అనుకుంటే ఎస్సీలు పూర్తి స్థాయిలో ఆ జైబీమైన నినాదాలతో వాళ్ళు ఆ ఉద్యమాలలో ఉండేది ఉంటే బీసీలు మాత్రం పూర్తి స్థాయిలో గంజాయికి అలవాటు పడే విధంగా తయారు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ కనబడుతున్నటువంటి 7 మందిలో ఈ సాదిక్ బాబా అనే వ్యక్తి కాకుండా మిగతా 6 కూడా పూర్తి స్థాయిలో ఇంతకుముందు దుర్గమ్మతో మాలలేసుకున్న వాళ్ళే. ఇంకో విషయం ఏంటంటే ఇంకా బయటికి రానటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఇప్పుడు హనుమాన్ మాలలో ఉన్నారు కాబట్టి ఈ అత్యాచారంలో పాల్గొనలేదనే విషయం కూడా మాకు తెలిసింది. ఒకవేళ వాళ్ళు హనుమాన్ మాలలో వేసుకొని ఉండకపోయి అంటే ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు 3 కూడా గౌడ్సే. మళ్ళా మీరు గమనించండి, నిందితులు మారుపాకుల ఆంజనేయులు గౌడు, మహేష్ గౌడు, హరీష్ గౌడు, మణికంఠ గౌడు, కార్తీక్ గౌడే, మట్ట ఆంజనేయులు గౌడే. మొత్తం ఉన్న మనుషులందరూ కూడా కేవలం గౌడ్స్ మాత్రమే. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మన దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ మహేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మహేష్ గౌడ్ అనే వ్యక్తి అందులో ఆ భోజనశాలలో పనిచేయడం కోసం టెంపరీగా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి.
ఈయన మహేష్ గౌడ్ చేసేటువంటి పని ఏంటి అని అంటే, మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఆ చుట్టుపక్కల వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ప్రేమ జంటలు కానీ లేదంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కానీ ఏమన్నా కానీ అండి జంటల గారిగా వచ్చిర్రు అని అంటే, ఒకవేళ వాళ్ళు కనుక ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేయాలి, అవును భయ్, జంటలుగా వచ్చినటువంటి వ్యక్తులకు శారీరక సుఖాల కోసమో దేనికోసమో వాళ్ళు అది ప్రాంతం ఏదన్న విషయం పక్కన పెట్టేదంటే అక్కడికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు నష్టం జరుగుతున్న విషయం చూడాలి. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెట్లలో వేయరానంటే వీళ్ళు చేస్తానికి వేరని చెప్పేసి వీళ్ళు పోయి బెదిరించి ఫోన్ పేలు కొట్టుకున్నటువంటి లెక్కలు కనుక తీసేదంటే పోలీసులే విస్తుపోయే నిజాలు బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కరి అకౌంట్లలో వేలకు డబ్బులు పడతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ పడుతున్నాయి అంటే ఆ బాధితులకు ఫోన్ చేసే ప్రయత్నం చేసేదంటే వాళ్ళు, సార్ మేమే డబ్బులు కొట్టినాం, ఇట్లా జరిగింది అందుకే డబ్బులు కొట్టినాం, దయచేసి మా పేర్లు బయట పెట్టకండి, పేర్లు బయట పెడితే మా ఇజ్జత్ పోతుంది, మా పరువు పోతుంది, మా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉన్నది, మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి సార్ అని చెప్పి పోలీసులు చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఈ లాజిక్ను పట్టుకున్నారు. నిన్న ఐజీ గారు కూడా చెప్పినటువంటి వివరాల ప్రకారం వీళ్ళు పోక్సో యాక్ట్ చట్టం కింద కేసులు నమోదవుతాయి అని చెప్పేసి పోక్సో కాకుండా మైనర్ బాలికల జోలికి పోకుండా పెళ్ళైన 18 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ జోలికి పోవడం మాత్రమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వీడియోలు తీయడం, ఆ జంటలు ఎవరైనా నచ్చేదంటే వాళ్ళ న్యూడ్ వీడియోలు తీయడం, వాళ్ళ దగ్గర నుండి ఫోన్పేలో డబ్బులు కొట్టించుకొని ఒకవేళ కనుక మీరు ఈ విషయాన్ని బయట పెట్టేదంటే మేము తప్పకుండా మీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరియడం. ఇలా చేయడం వల్ల వీళ్ళ ఫోన్పే అకౌంట్లలో విపరీతమైన డబ్బులు ఈ ఎంజాయ్కి అలవాటు పడి ఈ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఈ మహేష్ గౌడ్ అనే వ్యక్తి చేసినటువంటి ఫోన్ కాల్ ద్వారా వీళ్ళందరూ అక్కడికి రావడం, ఇవాళ అరే ఒక జంట ఉందిరా నేను నిఘా పెట్టినా వాళ్ళు తొందరగా ఒకవేళ వాళ్ళు ఎటన్నా పోయినట్టుగా కనబడితే నేను ఫోన్ చేస్తాను రండి అని చెప్పగానే ఈయన ఎవరికి ఫోన్ చేసిండు, ఈ కార్తిక్ గౌడ్ అనే వ్యక్తికి ఫోన్ చేసిండు. కార్తిక్ గౌడ్ ఎవరంటే మహేష్ గౌడ్ వాళ్ళ బామ్మర్ది. ఫోన్ చేసారా బావా అంటే, బావా మీరు రెడీ ఉండురా, నేను టైం చెప్తా, టైంకి మీరు వచ్చేయాలని చెప్తే వీళ్ళు మంచిగా మంది తీసుకొని 10:30 ప్రాంతంలో ఫోన్ చేయగానే వచ్చి మొత్తం గ్యాంగ్ మొత్తం వచ్చి ఆడ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళిద్దరు వరుసకు బావ మరదలు అవుతారా ఇంకేమైనా విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరూ ఆమె బయటికి వెళ్తా అని చెప్తే ఆయన తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేసేదంటే ఆ అమ్మాయి మీద వీళ్ళు అత్యాచారం చేశారు. ఈరోజు ఆ టాయిలెట్ అంటే ఈ అమ్మాయి దాహం వేస్తుందని అంటే దాహం వేసినప్పుడు నోట్లో మూత్రం పోసిరనే విషయం కూడా ఈ కార్తిక్ గౌడ్ చేసిందే. కార్తిక్ గౌడ్ అనే వ్యక్తి. ఆమె ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పాన్ పరాకులు తింటూ గుట్కాలు నములుతూ ఆమె దాహం వేసింది అన్నప్పుడు మూత్రంతో పాటు ఆమె నోట్లో వాళ్ళు తిన్నటువంటి గుట్కాను కూడా ఉమ్మేసి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నలుగురు మనుషులు 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని అనగబట్టి ఈ అత్యాచారానికి పాల్పడరనే విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ అమ్మాయి బయటికి వచ్చి నాలాంటి బిడ్డలు ఇంకా నాశనం కావద్దు అని చెప్పేసి ఆలోచించి ఈరోజు కేసు పెట్టింది కాబట్టి విషయం బయటకు వచ్చింది. కానీ బయటికి రాని కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళందరి అసలు నిజానికి ఈరోజు పోలీసులు పట్టుకున్నటువంటి 7 మంది కాకుండా ఇంకో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళతో పాటు మరో విషయం ఏంటి అని అంటే వీళ్ళందరి వెనకాలన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి వెనకాల ఒక పూజారి ఉన్నాడు. ఆ పూజారికి సంబంధించినటువంటి వీడియోలు అవి ఆయన భరతులలో కానీ ఆ ఊర్లో జరిగేటువంటి కార్యక్రమాలలో ఆయన పండి బొర్లేటువంటి వీడియోలు కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. అవి కూడా మనం చూద్దాం. ఈ పూజారి నిజానికి పూజారి ఎవరైతే ఆయన అయ్యగారు ఉన్నాడో ఆయన పేరు దత్తు అనుకుంటా, దత్త అయ్యగారు. మరి దత్తు అయ్యగారు ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక వైద్యశాలలో ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తాడు. ఇంకేదో మెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తాడు. ఆ ఉద్యోగంతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకునిగా ఉన్నాడు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉంటూనే అక్కడ ఇంకో జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ 2 ఉద్యోగాలను సమంగా చేస్తున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మరి ఈ విషయం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ పూజారి అండ చూసుకొని అక్కడ ఒక రెడ్డి సార్ ఉన్నాడు. ఈ రెడ్డి సాబ్ ఉంటాడు. ఈ రెడ్డి సాబ్కు ఈయన బర్త్డే అయినా ఈయన ఇంటికాడ ఏం ఫంక్షన్ అయినా వీళ్ళ దాంట్లో ఎవరి బర్త్డే అయినా ఇక బ్యానర్లు కొట్టుకోవడం కోసం తాగడం కోసం ఈయన డబ్బులు ఇస్తూ ఉంటాడు. వీళ్ళు కాకుండా ఇంకో గౌడ్ సాబ్ ఉన్నాడు. ఒక గౌడ్ సాబ్ అయితే ఏంది అని అంటే పూర్తి స్థాయిలో ఆ గౌడ్ సాబు వీళ్ళకు తాగియడం కోసమే ఉన్నాడు. ఆయన ఇంతకుముందు ఏదో ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా చేసేదనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగం చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేసిందంటే ఆ మిస్టేక్లో భాగంగా ఉద్యోగం పోయింది. ఉద్యోగం అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటూ వీళ్ళకు తాగించడము, వీళ్ళను గంజాయికి అలవాటు చేయడము, వీళ్ళను ఆయన వెనకాల బానిసలుగా మార్చుకునేటువంటి పని వీళ్ళు 3 కలిసి చేసి ఈరోజు వీళ్ళ జీవితాలని ముఖ్యంగా 10 మంది గౌడ బిడ్డల జీవితాలని నాశనం చేసింది అని అంటే ఈ 3 మనుషులు. పోలీసులు వెంటనే ఈ 3 తప్పకుండా విచారణ తీసుకొని వీళ్ళందరినీ కూడా అందులో ఇప్పుడు A1 to A7 వరకు ఎవరైతే పేరు పెట్టారో ఈ 3 పేరు కూడా అందులో తప్పకుండా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ వల్లనే ఈరోజు ఆ గ్రామంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.
ఈ పూజారి వాళ్ళ అన్న కూడా అక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు ఆ బిల్డింగ్ పాడుబడ్డ బిల్డింగ్, ఈ గుడి వెనకాల ఉన్నటువంటి పాడుబడ్డ బిల్డింగ్ మీరు ఆ ఊర్లో పోయి ఎవరిని అడిగినా చెప్తారు ఈ పూజారి పెట్టిన టార్చరా, మరి ఎందుకు చచ్చిపోయిందో తెలియదు, ఇప్పటివరకు ఆ కేసు క్లోజ్ చేసారు. అది దాని మీద ఏం లేదు. ఈ గౌడు చేస్తున్నటువంటి ఈ గౌడు అనే పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, ఇంకా దీంట్లో మాజీ ఆలయ చైర్మన్, మాజీ సర్పంచ్ వీళ్ళందరూ ఉన్నారు. మాజీ ఆలయ చైర్మన్ కానీ మాజీ సర్పంచ్ కానీ, ఇక్కడ మాజీ ఆలయ చైర్మన్ అనే విషయం మాట్లాడుకునే ముందు లాస్ట్ టైం ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా జరుగుతుంది. పోలీసుల నిర్లక్ష్యం కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి విషయం. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే లాస్ట్ టైము ఇదే గ్రామంలో ఊరుకొండలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే అక్కడ ఎస్ఐ స్థాయి అధికారి నిలబడి అక్కడ పార్కింగ్ ప్లేస్లోకి ఎవరిని పడితే వాళ్ళు రానియకుండా లోపలికి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా అంటే మా గ్యాంగును మాత్రం లోపలికి పంపించాలి, మా గ్యాంగును అడ్డుకోవద్దు అని చెప్పేసి ఆడ పెద్ద గొడవలో ఆ ఎస్ఐని నెట్టేస్తే నీ అమ్మ ఈ జీవితం నాకు వద్దు, ఈ డ్యూటీ నాకు వద్దు అని చెప్పేసి అక్కడ నుండి బాధపడుకుంటూ ఆ ఎస్ఐ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ ఊరుకొండపేట అనే ఊరు ఏదైతే ఉందో, ఈ ఊరుకొండపేట ఊరిలో బ్రహ్మోత్సవాలు జరిగినా, ఈ ఊరుకొండపేట ఊరిలో దుర్గామాత వారోత్సవాలు జరిగినా, ఊరుకొండపేట ఊరిలో కనీసం వినాయక చవితి ఆ 9 రోజుల పాటు పూజలు జరిగినా, అక్కడ కనీసం పీరీల పండుగ జరిగినా, ఏం జరిగినా కూడా పోలీసు వాళ్ళు అక్కడికి పోయేది ఉంటే పోలీసు వాళ్ళకు గౌరవం అనేది కాదు కదా, కనీసం పోతే బాధపడి ఏడ్చుకుంటూ వెనక రావాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజంగా వీళ్ళను అదుపు చేసేటువంటి ప్రయత్నం కనుక పోలీసు అధికారులు చేసి ఉండంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి జెమ్స్ ఉన్నారు కానిస్టేబుల్, నాగర్ కర్నూలు జిల్లాలో చాలా టాప్ మోస్ట్గా ఎంతోమంది యాక్టివ్గా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. కానీ వీళ్ళను ఏ పని చేయకుండా వాని జోలిపోకు, వీని జోలిపోకు, వాడిని ముట్టుకోకు, వీని ముట్టుకోకు, వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురాకు, ఆ కేసు అక్కడనే క్లోజ్ చేయి, ఈ పంచాయతీ మనకు అవసరం లేదు, మీరు ఆ జోలికి పోకురి అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ను అణిచివేసి ఈరోజు చివరికి అత్యాచారాలు చేసే విధంగా వాళ్ళని తయారు చేసింది ఎవరంటే పోలీసు అధికారులే. ఈరోజు ఐజీ సత్యనారాయణ కానీ ఈ విషయం మీద మరింత లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణతో పాటు వీళ్ళు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు వీళ్ళు తీసినటువంటి వీడియోలు, వీళ్ళందరి ఫోన్లు, ఇంకా 3 ఫోన్లు ఇప్పుడు హనుమాన్ మాలలు వేసుకున్నారో ఇంకేదో మాలలు వేసుకున్నారో అని చెప్పేసి మీరు వదిలిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ తీసుకొని వాళ్ళ ఫోన్లలో ఉన్నటువంటి వీడియోలు కానీ, వీళ్ళు ఇంతకుముందు ఈ వీడియోలన్నింటినీ ఎక్కడైనా సేవ్ చేసినటువంటి ల్యాప్టాప్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ ఉంటే వాటిని కూడా రికవర్ చేసుకొని ఎంతోమంది జీవితాలకు సంబంధించినటువంటి వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఆడబిడ్డల జీవితాలను నాశనం కాకుండా కాపాడే ప్రయత్నం కూడా పోలీసులు చేయాలి. వీళ్లకు గత 5-6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో, ఈ 10 మంది వీళ్ళతో పాటు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆ ఊరు మాజీ సర్పంచ్, ఆ ఊరు మాజీ ఆలయ చైర్మన్ కుటుంబ సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సాబు, అక్కడ ఉన్న పూజారి, వీళ్ళందరి ఫోన్పే అకౌంట్లో ఒకసారి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పూజారికి ప్రతి నెల 2 లక్షలకు పైగా సంపాదన వస్తుందనే విషయం మాకు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. మరి ఈ 2 లక్షలకు పైగా సంపాదన ఆయన ఎట్లా సంపాదిస్తున్నాడు? ఆలయ ప్రధాన అర్చకుడు అయినటువంటి వ్యక్తికి ఇంత ఆదాయం ఎక్కడ వస్తూ ఉంది? ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు తాగిచ్చేటువంటి పరిస్థితులకు ఆయనకి ఎట్లా పోతున్నాడు? ఆ ఊరు యువతను నాశనం చేసేటువంటి పరిస్థితులకు ఆయన ఎందుకు దిగజారుతున్నాడు? ఎందుకు ఈ గౌడ బిడ్డలందరినీ నాశనం చేసేటువంటి పని ఆయన ముందు పెట్టుకున్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం వీళ్ళందరి పేరులో పక్కన గౌడు ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు వీళ్ళందరూ ఇట్లా తయారయ్యారు అనే విషయాన్ని బయట పెట్టడం కోసం ఈరోజు ఆ ఊరిని సందర్శించడం జరిగింది. వీళ్ళందరినీ కేవలం తాగుబోతులుగా, వీళ్ళందరినీ కేవలం గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తులుగా, వీళ్ళందరినీ చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్ళంటారా అని చెప్పకుండా వీళ్ళందరినీ ఊర్లోనే ఉండి వీళ్ళ లీడర్లుగా, వీళ్ళని పెద్ద తోపులుగా తయారు చేసి వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న విషయం వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ జీవితాలు నాశనం చేసేటువంటి పని జరుగుతూ ఉంది. వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే పోలీసులతో మాట్లాడడానికి ఒక గౌడు ఉంటాడు, వీళ్ళు ఏమైనా తప్పు చేసేంటే కాంప్రమైజ్ చేయడానికి ఒక గౌడు ఉంటాడు. వీళ్ళందరినీ ఇట్లా నాశనం చేసేటువంటి పని చేస్తూ ఉంటే కనీసం ఆ ఊరిలో ఉన్న కుల పెద్దలు కానీ, ఆ ఊరు గ్రామం పెద్దలు కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ జోలికి పోతే లేనిపోని పంచాయతీలు, లేనిపోని కేసులు ఇరికిస్తారు. వీళ్ళకి చెప్పినా వినరు. వీళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి వీళ్ళని వదిలేసినటువంటి పరిస్థితులకు ఎందుకు నా బీసీ బిడ్డలు పోతున్న విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం నాగర్ కర్నూలు జిల్లానే కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది బీసీలు ఈ మాయలో పడి ఉద్యోగాలు లేకుండా, ఏమీ లేకుండా, ఉపాధి వైపు ఆలోచించకుండా కేవలం వీళ్ళు నాయకుల జెండాలు పట్టుకొని జెండాలు మోసేటువంటి పరిస్థితులకు ఎందుకు పోతూ ఉన్నారు? మరి వీళ్ళందరూ నిజంగా జెండాలు మోసేయన ఉపయోగపడుతున్నారంటే వీళ్ళ లీడర్లు, నాయకులు ఎదుగుతున్నారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ బిడ్డలు మాత్రం అమెరికాలో పోయి, ఆస్ట్రేలియా పోయి చదువుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఏ పని లేకుండా తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, గంజాయి అడిక్ట్ అయిపోయి ఈరోజు అత్యాచార కేసులలో జైల్లో పోయేటువంటి పరిస్థితి. ఇందులో ఒకరికి పెళ్ళయింది, సాదిక్ బాబాతో పాటు ఈ మరో వ్యక్తికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి.
ఆ కుటుంబం వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడికైనా పోయేదంటే అదే మీ అయ్యా పోలీస్ స్టేషన్ మొన్న కేసు అయింది మీ అయ్య మీద కానీ పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే ఈ భార్య ఇప్పుడు బతికేటువంటి పరిస్థితులు లేకుండా ఇస్తూ ఉన్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు? ఇలా పీరీల పండుగ జరిగినప్పుడు పోయేది ఉంటే కంట్రోలింగ్ కోసం అంటే ఆ పోలీసు వాళ్ళు 4 కానిస్టేబుల్ ఏమైనా పోయేది ఉంటే ఆడ వీళ్ళు వస్తూ ఉంటే పక్కకు నిలబడాల్సిన పరిస్థితి. మంచిగా ఉండు రాని ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసినా నువ్వేమని రాని చెప్పేసి ఆ పోలీసులను కొట్టే అటువంటి పరిస్థితులు. లాస్ట్ టైం ఒక హెడ్ కానిస్టేబుల్ మీద దాడి కూడా జరిగిందనే విషయం మా దృష్టికి వచ్చింది. వినాయక చవితి జరిగిన పీరీల పండుగ జరిగినా ఇంకేం ఆ ఊరిలో ఏదైనా జరుగుతుందంటే భరత్ జరుగుతుందన్నా కూడా ఆ ఊరికి ఎవరైనా పోవాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఆ వాతావరణం ఏర్పడడానికి కారణం వీళ్ళు కాదు, ఈ పిల్లలు. వీళ్ళు వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి బ్రోకర్లు. ఆ బ్రోకర్లను ప్రధానంగా ఈ కేసులు ఇరికేయాల్సిన అవసరం ఉంది. ఇరికేయడం కాదు, నిజంగా వాళ్ళే ఇదంతా జరగడానికి కారణం వాళ్ళే. వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళని విడిపించుకోవడానికి, వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళ వైపు నిలబడడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా తయారవుతున్నారు. మరి దీనికి సంబంధించిన విషయంలో తప్పకుండా మాజీ సర్పంచ్, మాజీ ఆలయ చైర్మన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకురావాలి. వీళ్ళ కాల్ లిస్టులు తీయాలి. ఆ రోజు ఎవరెవరికి ఫోన్ చేసాడు? రాత్రి 10:30కు వీళ్ళు మొదటిగా మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ కార్తిక్ గౌడ్కి ఫోన్ చేస్తే ఆయన గ్యాంగుని తీసుకొని రావడం మొదలైతే అర్ధరాత్రి 12 1 గంటలకు కూడా మళ్ళీ మందు కోసం ఇంకోరు ఫోన్ చేస్తే మందు తీసుకొచ్చి ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. అంటే కల్వకుర్తి పట్టణంలో కానీ ఈ ఊరుకొండపేట మండలంలో కానీ ఆ చుట్టుపక్కల నాగర్ కర్నూలు ఉమ్మడి జిల్లా మొత్తంలో కానీ విచ్చలవిడిగా మద్యం ఎంత దారుణంగా అమ్ముడుతుందో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ విచ్చలవిడి మద్యం మీద కొన్ని వార్తాపత్రికలు వార్తలు కూడా రాసినాయి. నిన్న ఎన్ఐన్ మీడియాలో మనం హెచ్చరించడం జరిగింది. ఇది అధికారుల నిర్లక్ష్యము. ఆ గుడిలో ఉన్నటువంటి బాత్రూమ్స్ సరిగా ఉండకపోవడానికి కారణం ఎవరు అనే దగ్గర మొదలుకుంటే ప్రతిదాన్ని మనం హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికలు ఐజీ వరకు పోయినాయి కాబట్టి ఈరోజు కనీసం వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆడబిడ్డలు బయటికి పోయేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ గుడికి వచ్చినటువంటి వాళ్ళని ఎంతమందిని ఈరోజు వీళ్ళు భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఆ బాధితులందరి పేర్లు బయట పెట్టకుండా ఆ బాధితులందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు పోలీసులు చేయాలి. అలాగే ఆ ఊరుకొండపేటలో వీళ్ళందరినీ ఇలా విచ్చలవిడిగా తయారు చేసినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వీళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి, వీళ్ళకి సహకరించినటువంటి, వీళ్ళు చేసిన ప్రతి తప్పుకు పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడినటువంటి దొంగలు ఎవరైతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద కూడా తప్పకుండా ఈ అత్యాచార కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా జైలు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు అంటే మనం ఆ అయ్యగారు ఎవరైతే ఉన్నాడో ఆ పూజారి ఎంత దారుణంగా చేస్తున్నాడు, ఆయన మరి ఈ ఊర్లో ఎందుకు ఈ యువతను నాశనం చేసే పని ముందు పెట్టుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వీడియోలు 1 కాదు 2 కాదు, వీడియోలు మొత్తం ఆయన గురించే చూస్తా అంటే ఇదేదో ఈ మనం యూట్యూబ్లో వట్టిగా పెట్టుకున్నా కూడా మస్తు వ్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఆ గ్రామంలో ఏ భరత్ జరిగినా ఈయన పోయి డ్యాన్స్ చేసిడే, నాగిని పాట డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. కింద పండుకొని పడుతూ ఉంటాడు. ఈయన అయ్యగారు దత్తయ్య గారు మళ్ళీ అయ్యా ఊరు ఆలయ ప్రధాన అర్చన అని చెప్పేసి ఈయన పొద్దుగాలేసి అందరు ఈయన కాలు మొక్కుతాడు, ఈయన పెద్ద తాగుపోతూ. ఇది మనం మరి అంటే ఈ బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో మనం ఏమైనా మాట్లాడుతున్నాం, మనోభావాలు దెబ్బతింటే అని ఈ విషయము మనం మాట్లాడుతున్నామని ఎన్ఐన్ మీడియాలో ఒక వీడియో వచ్చిందని చెప్పేసి నిన్న నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంలో ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు సోషల్ మీడియాలో పెట్టద్దు, వీడియోలు పెట్టద్దు, పోస్టులు పెట్టద్దని చెప్పేసి మహబూబ్నగర్ పోలీసు వాళ్ళు నిన్నొకటి మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు మొత్తం నారాయణపేట ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడద్దంటే అర్థమేంటి? అంటే మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు రాయొద్దు అంటే అర్థమైంది. ఎవరి మనోభావాలు దెబ్బతినద్దు? ఈరోజు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు రాయడమో మాట్లాడడమో చేయకపోతే ఎవరు మాట్లాడతారు? మీరేమో ఆధారాలు లేకుండా కనీసం ఆ ప్రెస్ మీట్ చెప్పినటువంటి ప్రెస్ మీట్ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. మహబూబ్నగర్ పోలీసులు సోషల్ మీడియా వాడుతున్నారా? పోలీసుల వార్నింగ్. సోషల్ మీడియాను వాడే వారికి మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల పోలీసులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా విద్వేషాలు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మనోభావాలు దెబ్బతీయడం ఏందండి? ఒకటే కులానికి సంబంధించినటువంటి బిడ్డలందరూ నాశనం అవుతూ ఉంటే ఆ నాశనం కావడానికి కారణం ఏందో చెప్పుర్రా బాబు అని అంటే వీళ్ళకి చేత కాదు. ఈ యువకులు మొత్తం ఈరోజు అత్యాచారం చేసేటువంటి పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయారు ఆ విషయం చెప్పురా అని అంటే వీళ్ళకి చేత కాదు.
కానీ ఈరోజు వీడియోలు చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కానీ మాట్లాడేటువంటి సోషల్ అంటే సాంఘిక సంస్థలలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సోషల్గా అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టడం కోసం మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టరాదు. వీడియో పూజారు అన్నట్టు అసలు పోలీసులు చేయాల్సినటువంటి పని కనీసం ఎవరో ఒకరు మీడియా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కనీసం సోషల్ వర్కర్స్ వాళ్ళు వీళ్ళు తీసి ఇంకో ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ గొంతులు కూడా మూసేటువంటి ప్రయత్నం. ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అసలు మనోభావాలు అంటే ఏంటి? ఈ మనోభావాల పేరుతో పోలీసులు ఎందుకు లేనిపోని రాజకీయాలు సృష్టిస్తూ ఉన్నారు? అంటే ఈ 5 జిల్లాలలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎవరో మీకు తెలియదా? ఈ దుష్ప్రచారానికి కారకులు ఎవరో మీకు తెలియదా? ఈ అత్యాచార నిందితులకు వెనుకాల నుండి నడిపిస్తున్నది ఎవరో మీకు తెలియదా? ఈరోజు ఈ అమ్మాయికి సంబంధించిన సంఘటన జరగకముందు ఇంతకుముందు వచ్చినటువంటి కేసులన్నింటి కాంప్రమైజ్ చేసింది ఎవరో మీకు తెలియదా? కేసులన్నింటి కాంప్రమైజ్ చేసి ఈరోజు వాళ్ళందరినీ పెద్ద లీడర్లుగా వాళ్ళందరూ తోపులుగా తయారు చేసింది కూడా మీకు తెలియదా? ఈరోజు పోలీసులు కనుక మొదట్లోనే అది మొక్కగా ఉన్నప్పుడే చుంచి వేసేదంటే ఈరోజు వీళ్ళు ఇంత మహావృక్షాలుగా తయారయ్యేటువంటి వాళ్ళు కాదు కదా. గ్యాంగులు పోయి రేపులు చేసేటువంటి ప్రయత్నం జరిగేది కాదు కదా. కనీసం చిన్న విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడే ఎంతోమంది కానిస్టేబుల్ గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ అధికారులు వాళ్ళు మాట్లాడుకొని కేసులు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు, ఏసీబీలు, డీసీబీలు మొత్తం చేస్తున్న పని అదే. వీళ్ళు ఏదైనా విషయం తీసుకురాగానే ఎవడోడు రాజకీయ నాయకుడు ఫోన్ చేయగానే ఓకే సార్ మేము పెట్టేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం కేసు అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడం. మరి కానిస్టేబుల్ పీకనిగా పనిచేసుడిగా వాళ్ళు కష్టపడి ఇక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం కోసం వాళ్ళు ఆర్నిషాలు కృషి చేస్తూ ఉంటే మీరేమో రాజకీయ నాయకుల తొత్తులుగా మారి మీరు వాళ్ళందరినీ వదిలిపెడతా ఉంటే అత్యాచారాలు జరగకపోతే ఏం జరుగుతాయి? ఇంకా ఇందులో ఈ అత్యాచారాన్ని కారకులు తప్పకుండా పోలీసు అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మేము బలగుది చెప్తా ఉన్నాం. అధికారుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ పోలీసుల నిర్లక్ష్యమే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏ రాత్రి పోయినా ఇదేదో విదేశాల్లో దొరికినట్టుగా ఇక్కడ కూడా డోర్ కొట్టగానే నీకు ఏ బ్రాండ్ కావాలని అడిగేటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. దయచేసి మహబూబ్ నగర్ కానీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు అధికారులందరికీ మేము చేతులు జోడించి చెబుతూ ఉన్నది ఏంటంటే దయచేసి మీరు నిఘా పెట్టండి. మీ కానిస్టేబుల్ తీసుకొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద కనీసం ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేసి ఎవరెవరు ఏ గ్రామంలో ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రామంలో లేనిపోని విద్వేషాలు ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు తయారవుతున్నారు, ఈరోజు విద్యార్థులు నాశనం కావడానికి కారణం ఏంది, యువత మత్తుకు బానిస కావడానికి కారణం ఏంది అనే విషయం మీద దృష్టి పెట్టి వాటి వైపు ఆలోచన చేయండి. మీ పరిధిలో ఉన్నటువంటి వరకు మీరు పనిచేసి చూపించండి. మీ అధికారులు కనుక చక్కగా పనిచేసేది ఉంటే కానిస్టేబుల్ని చక్కగా వాడుకుంటే తప్పకుండా ఇట్లాంటి యువకులు ఇట్లాంటి అత్యాచారాలు మరొకసారి జరగకుండా ఉంటాయి. ఫోన్పే లెక్కలు తీయండి. ఫోన్పేలు గత 5 సంవత్సరాల నుండి వీళ్ళకు ఎవరెవరు ఎన్ని డబ్బులు వేసిండు, ఎందుకు వేసిండు, వాళ్ళ ఫోన్ వేసి వివరాలు తీసుకోండి. వాళ్ళ వివరాలతో పాటు జరిగినటువంటి సంఘటన మీరు దృష్టి తీసుకొని ఇట్లాంటి మళ్ళీ జరగకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ, ఒకవేళ కనుక పోలీసులు కనుక ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో కనుక లోతుగా విచారణ చేయకపోతే తప్పకుండా విచారణ చేసి ఎవరెవరి బాధితుల దగ్గర ఏమేమి చేసిరో మొత్తం ఆల్రెడీ మాకు ఒక జంట ఫోన్ చేసింది, క్లియర్గా చెప్పిరు. మేము అంటే ఒక వ్యక్తి వాళ్ళ భర్త తాగి మొత్తం తందనాడి వేరే అమ్మాయికి అడిక్ట్ అయిన విషయం దృష్టికి వచ్చేది ఉంటే వాళ్ళ తెలిసినటువంటి 2 ఫ్రెండ్స్ని తీసుకొని ఆ అమ్మాయి అక్కడ పూజ చేయించుకోవడం కోసం వచ్చేది ఉంటే ఆమె మీద కూడా వీళ్ళు బెదిరించి వీళ్ళు ఎవరు అని చెప్పేసి వీడియోలు తీసి మీ అటు పంపిస్తాం, మీ కుటుంబంలో పంపిస్తాం, మీ పోలీసులకు పంపిస్తాం, మీ భర్తకు పంపిస్తామని బెదిరించి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిగా మా దృష్టికి వచ్చింది. బాధితురాలు అంటే బాధితుల వివరాలు మనం బయటపెడతాం కాబట్టి దయచేసి ఈ విషయాలని పోలీసుల విచారణ చేసి వీటికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా తప్పకుండా బయట తీసి బాధితులకు న్యాయం చేయాలి. వీళ్ళు ఈరోజు వీళ్ళందరి ఇలా తయారు కావడానికి కారకులు ఎవరో వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని మీద కేసులు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చూస్తూనే నేను మీడియా. థ్యాంక్ యూ.